ఉంది. అన్ని రంగాల్లో కూడా కొత్త అవకాశాలని మీకు కనిపిస్తాయి. ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండాలి. జీవితాల్లో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు. వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు సహాయం లభిస్తుంది. పని ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులన్నీ అధిగమించబడతాయి. ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. భయాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. ఈ రోజు కొంతమంది వ్యక్తులు మీ మీద ఈర్ష్యతోటి మీ పనులు చెడగొట్టే, మీ పేరు చెడగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. జాగ్రత్త. మీరు శత్రువుల మీద కూడా కొన్ని వేసించాలి. ఏదైనా సరే పని ఫలితానికి భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి. మొదట ఆ పని ప్రారంభించడానికి ప్రయత్నించండి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి. త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. మీరు విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు చాలా తెలివైన మరియు స్వార్థం గల చెడ్డ వ్యక్తులను దూరంగా ఉంచాలి. పని రంగంలో వెనుక భాగంలో ఉన్నటువంటి చెడు పరిస్థితులను తొలగించుకునే సామర్థ్యాన్ని మీరు కలిగి ఉంటారు. ఎవరైనా మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులకు సలహాలు, సంప్రదింపులు ఇచ్చే స్థితిలో మీరు ఉంటారు. భావోద్వేగ సందర్భాల్లో కూడా మీరు ఈ రోజు పాల్పొనే అవకాశం ఉంది. ప్రియమైన వారితోటి మంచి సమయం గడిపే అవకాశం ఉంది. బయట వ్యక్తులతోటి మీరు సంభాషణ జరుపుతారు. ఈ రోజు ప్రేమికులకైతే శుభదినము. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. మరి భార్య భర్తల మధ్య మంచి సంబంధాలు అనేవి కలిగే అవకాశాలు కూడా మరి ఎక్కువగానే ఈ రోజు కనిపిస్తున్నాయి. ఈ రోజు మంచి ఫలితాలు అనేవి ఉన్నాయి. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా సానుకూల ఫలితాలు అనేవి వస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు రాశి శ్రమకు తగిన ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు. ఆర్థికంగా బలోపేతం కూడా అవుతారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం చాలా అవసరం. కుటుంబంతో సంతోషంగా ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు అయితే వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పని విషయంలో కూడా మరింత బాధ్యతగా వ్యవహరిస్తారు. ఈ రోజు రాశి వారికి మాత్రము పేరుకుపోయిన సంపద విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలు అనేవి విద్యార్థులు సాధిస్తారు. మరియు కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలు కూడా నెరవేర్చే అవకాశాలున్నాయి. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేయడం జరుగుతుంది. మనసులో అసంతృప్తికరమైన విషయాలను ఈ రోజు బయటకు నెట్టివేయండి. కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించండి. మరియు బట్టలను దానంగా అందించండి. పేదలకు అనుకోని విధంగా మీకు లాభాలు చేకూరుతాయి. మీకున్నటువంటి ఏదైనా సమస్యలు కూడా తొలగించబడతాయి. ఆనందం అనేది రావడం జరుగుతుంది. మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అతిగా ఉత్సాహపడడం లాంటి పరిస్థితిని మానుకోండి. తల్లి, కుటుంబంలోని ఎవరైనా సరే పెద్దల నుంచి మీరు ధనం పొందే అవకాశం కూడా ఎక్కువగానే మరి ఈ రోజు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజు ఉద్యోగాల అధికారుల సహకారం కూడా ఉంటుంది. ఈ రోజు మీరు స్థానం మార్చే అవకాశం కూడా ఉంది. సంగీతం, కళల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నది. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం అధికముగా ధార్మిక యాత్రలకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తున్నది. ఇక ఈ రోజు చేసినటువంటి పనుల చక్కని ఫలితాలను అందుకోవడం కూడా సాధ్యమవుతుందా? అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు తప్పకుండా మందులను సేకరించాల్సి ఉంటుంది. అధిక శ్రమ అనేది ఉంటుంది. మహిళలకు ముఖ్యంగా పాదాలలో నొప్పి వంటి సమస్యలు బాగా వేధించే అవకాశం ఉంది. మరియు అదృష్ట మద్దతు కూడా పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనాన్ని అందుకుంటారు. ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య 36, లక్కీ కలర్ అయితే మరి వెండి. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయట, శివయ్యకు చందనం, తెలుపు చందనం సమర్పించట కారణంగా చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.